నేను ఒక ప్రశ్న 10 మందిని అడిగినప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కో సమాధానం వచ్చింది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి సమాధానం కరెక్టే. అప్పు చేయడం మంచిదా కాదా? ఒకరు, నేను ఇప్పుడు వరకు అసలు జీవితంలో అప్పే చేయకుండా బతికానండి అంటారు గర్వంగా. ఒకరు, నేను అప్పు చేయడం వల్లే బాగా ఇబ్బందుల్లో పడిపోయానండి అని చెప్తారు. ఇంకొకరు, అసలు అప్పే చేయకపోతే నేను ఇంత ఆస్తి కూడబట్టేవాడినే కాదండి అంటారు. మరి అప్పు చేయడం రైటా రాంగా? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఆన్సర్స్ కరెక్టే. బిఫోర్ ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడం కన్నా ముందు మనం అసలు గుడ్ డెట్ అంటే ఏంటి, బ్యాడ్ డెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఒక 10 లక్షలు అప్పు చేసి దానికి ఖర్చు పెట్టి ఓ 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఈ 10 లక్షల అప్పు జీరోకి వచ్చేసి దేనికైతే ఖర్చు పెట్టామో అది ఒక 40 లక్షలకి పెరిగింది అనుకోండి దాని విలువ, అప్పుడు అది ఆబ్వియస్గా గుడ్ డెట్ అవుతుంది. లైక్ ల్యాండ్స్, బిల్డింగ్స్, అలాగే ఏమైనా షేర్స్ మీద ప్రాపర్ అవగాహనతో ఇన్వెస్ట్ చేసేది గుడ్ డెట్ అవుతుంది. బ్యాడ్ డెట్ అంటే ఏంటండి, మనం ఈరోజు 10 లక్షలు అప్పు చేసి దాన్ని ఒక విషయానికి ఖర్చు పెట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆ 10 లక్షల అప్పు 12 లక్షలు అయ్యి దేనికైతే ఖర్చు పెట్టామో అది ఈరోజు జీరో అయిపోయింది అనుకోండి, ఆబ్వియస్లీ ఇట్స్ ఎ బ్యాడ్ డెట్. ప్యాకాట్ ఆడడానికి లేదా పార్టీలకి, పెళ్ళిళ్ళకి కూడా ఒక్కొక్కసారి తెలియకుండా ఎక్కువ అప్పు చేసేస్తారు. సో అవి బ్యాడ్ డెట్స్ అవుతాయి. ప్రాపర్ అవగాహన లేక మనం ఎంతవరకు అప్పు చేయవచ్చు, మన సంపాదనకి మన యొక్క కట్టగలిగే ఈఎంఐలకి ఉన్న కనెక్షన్ మీద అవగాహన లేక చాలామంది మిస్టేక్ చేస్తుంటారండి. ఒక 2 పాయింట్లు మనం మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా అప్పుల విషయానికి వెళ్ళేటప్పుడు. బ్యాడ్ డెట్స్కి మ్యాక్సిమం మనం అప్పులు చేయకూడదండి. గుడ్ డెట్స్ కోసం చేసేటప్పుడు మీ సంపాదన 1 లక్ష రూపాయలు ఉంటే మీ యొక్క ఈఎంఐలు 20 to 25% వరకు వెళ్ళాయి అనుకోండి, అది మీకు ఒక గుడ్ సైన్. లైక్ మిమ్మల్ని ముందుకు పుష్ చేస్తుంది అనమాట. ఆ ప్రెజర్ ఇంకా అవి తీర్చడం కోసం మన కలెక్షన్స్ ఎప్పటికప్పుడు ఇన్ టైంలో కలెక్ట్ చేసుకోవడం, సంపాదన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం చేస్తుంది. అదే 50% వరకు వెళ్ళింది అనుకోండి మీ ఈఎంఐ, ఆబ్వియస్గా మీ మీద ప్రెజర్ పెరుగుతుంది, మీకు సేవింగ్స్కి ఏమీ మిగలదు. 50% కన్నా ఎక్కువ వెళ్తున్నప్పుడు 75% కలిగి వెళ్ళేటప్పుడు యువర్ ఆన్ ఏ సింకింగ్ బోట్. సో మనం అప్పు ఎక్కడ ఆపాలి? 20-25% ఉండేటప్పుడే, మీ సంపాదనలో 20-25% ఉండేటప్పుడే మీరు అప్పుల్ని కంట్రోల్ చేసుకోగలిగితే, ఈవెన్ ఫర్ గుడ్ డెట్స్ మీరు పెట్టకుండా ఆగగలిగితే, దట్ విల్ బి ఏ గుడ్ డెట్. అండ్ ఎప్పుడైతే మీరు అప్పుకి మీ ఆస్తులకి కంపారిజన్ కరెక్ట్గా చూసుకొని, అది కూడా ఒక 25%, మీకు 1 కోటి రూపాయలు ఆస్తి ఉంటే 25 లక్షల కన్నా ఎక్కువ అప్పు వెళ్లకుండా చూసుకోండి. ఎప్పుడైతే 50 లక్షల కన్నా ఎక్కువ అప్పు వెళ్ళిందో మీ మీద ప్రెజర్ పెరిగిపోతుంటుంది. అండ్ 75 లక్షలకు వెళ్ళేసరికి మీరు బ్యాంక్రప్సీలో ఒక అప్పుల ట్రాప్లో మునిగిపోయినట్టు అనిపిస్తుంటుంది. సో మనం ఎప్పుడు అప్పును ఆపాలి, ఎంతకు మించి వెళ్ళకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే, మంచి ఆఫర్స్ వచ్చినా సరే, మన అప్పు ఏ లిమిట్లో ఉండాలో ప్రాపర్గా తెలుసుకొని ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వరకు వెళ్ళొచ్చు, మనకి దాంట్లో వచ్చే లాభం ఏ వ్యాపారం కోసం తీసుకున్నా 2% కన్నా ఎక్కువ లాభాలు అనేవి ఉండవు. సో 24% కన్నా ఎక్కువ, ₹2 వడ్డీ కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంటారు. అక్కడ దగ్గర బాగా ఇబ్బంది పడిపోతుంటారు. సో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వెళ్ళాలి, ఎంతవరకు అప్పు వెళ్ళొచ్చు, సరైన అవగాహనతో మీరు కరెక్ట్గా అప్పు చేసి ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే అది గుడ్ డెట్ అవుతుంది, మన ఎదుగుదలకి సహాయపడుతుంది. థ్యాంక్ యూ ఆల్.